వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు 3 ఏళ్లుగా బెదిరింపులకు పాల్పడుతూ దాడి చేశారని బాధితురాలు అనంతపురం పోలీసులను ఆశ్రయించారు. వైసీపీ నాయకుడు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాసులు, రాఘవేంద్ర రెడ్డి, బాధితురాలు శ్రీలత 4 ఏళ్ల క్రితం ఆసుపత్రి భవనాన్ని లీజుకు తీసుకున్నారు. ఆసుపత్రి పూర్తయిన తర్వాత మొత్తం తనకే అప్పగించాలని సత్యనారాయణ రెడ్డి బెదిరింపులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజుల్లో ఆసుపత్రి ప్రారంభించాల్సి ఉండగా సత్యనారాయణ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆసుపత్రిలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారని ఆరోపించారు. ఫర్నిచర్ మొత్తం ధ్వంసమైందని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని బాధితురాలు శ్రీలత వాపోయారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని బాధితురాలు శ్రీలత వేడుకున్నారు. నేను అనంతపురం కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. మేము 4 సంవత్సరాల కిందట సాయినగర్ థర్డ్ క్రాస్ లో ఓల్డ్ పావని బిల్డింగ్ ను 4 కలిసి కొన్నాం సార్. దాంట్లో మేము 70% షేర్ హోల్డర్స్ అండి. మొగలి సత్యనారాయణ రెడ్డి అతను 30% షేర్ హోల్డరు. ఆయన బిల్డింగ్ ను మాకు 10 సంవత్సరాలు లీజుకి ఇచ్చినాడు. లీజుకి ఇచ్చిన తర్వాత మేము దాన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రీమోడల్ చేసుకుని హాస్పిటల్ ఓపెన్ చేసుకునే టైంలో వైఎస్ఆర్సీపీ నాయకుడిగా చలామణి అవుతూ దౌర్జన్యం చేస్తూ మాకు హాస్పిటల్లో షేర్ కావాలని చెప్పి, లేకుంటే మమ్మల్ని చంపుతానని గత 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని బెదిరించినాడు. 3 సంవత్సరాల కింద కూడా మేము ఓపెన్ చేసుకునే టైంలో ఇలా విధంగానే వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకులు అండదండలతోనే దౌర్జన్యం చేసి పగలగొట్టినాడు. ఈ రోజు సత్యనారాయణ రెడ్డి 30 మంది మనుషులతో వచ్చి దౌర్జన్యంగా బిల్డింగ్ అంతా స్టెప్స్, లిఫ్ట్, ఏసీలు మొత్తం ఫర్నిచర్ అంతా పగలగొట్టి దౌర్జన్యం చేసినాడు. అందరి మనుషులతో గంజాయి దాపిచ్చి, మందు దాపిచ్చి, అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళని నన్ను కూడా దౌర్జన్యం చేసి చంపుతానని మారణాదాలతో వచ్చి నన్ను పరిగెత్తించడానికి ప్రయత్నం చేసినాడు. నేను తప్పించుకొని 100 డైల్ చేసి 2 టౌన్ సిఐ గారు కూడా ఫోన్ చేసినాను.